కృష్ణానది వరద నీరు అమరావతిలోకి రాదు. ఇది అనేకసార్లు నేను ప్రస్తావించాను. అయితే వరద మాత్రం వస్తుంది. మరి కృష్ణ నీళ్లు రాకుండా వరద ఎక్కడి నుంచి వస్తుంది? కొండవీటి వాగు కావచ్చు, మిగతా 2 వాగులు ఏవైతే పాలవాగి ఉన్నాయో వాటికి సంబంధించిన వరద నీళ్లు అక్కడికి వస్తుంటాయి. ఇది ఇంతకుముందు కూడా మాట్లాడుకుంది. టోటల్గా 3 వాగుల నీళ్లు అక్కడికి వస్తుంటాయి. దాన్ని తీసుకెళ్ళడానికి కొత్త కాలువలు, అది కృష్ణానదిలో కలపడం ఎట్లా అన్నది ఒక ఎత్తు అయితే, అక్కడే రిజర్వాయర్లు కడతారు అన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం. ప్రపంచ బ్యాంకు ముందు అది పూర్తి చేయమంటుంది. వరద ముంపు నుంచి అమరావతిని విముక్తి చేసి మిగతాయి కట్టుకోమంటుంది. ఎందుకంటే మీరు మిగతాయి కట్టిన తర్వాత మళ్ళీ వరద వస్తే ఎట్లా అన్నటువంటిది ప్రపంచ బ్యాంక్ చెప్పేటువంటిది. కాబట్టి రాజధానిలో రిజర్వాయర్లకు సంబంధించి క్లియర్ చేశారు. ఓవరాల్గా ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతిపాదనల అమల్లో భాగంగా వరద నీటి నిర్వహణ మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధులతో కొండవీటి వాగుని అనంతవరం నుంచి ఉండవల్లి దాకా 23 కిలోమీటర్ల మేర విస్తరణ, అంటే దాన్ని వెడల్పు చేయటం, డీపెనింగ్ కిందకు కూడా పెంచడం, అంటే లోతు పెంచడం చేపట్టబోతున్నారు. దీంతోపాటుగా దొండపాడు కృష్ణాయపాలెం దాకా 16.7 కిలోమీటర్లతో పాలవాగు విస్తరణ కూడా చేయబోతున్నారు. అది కూడా సమస్య కాబట్టి శాఖమూరు దగ్గర 0.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే విధంగా రిజర్వాయర్ పనుల్ని 2 ఏళ్లలోపుగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం 460 కోట్లతో అంచనాలు రూపొందించారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. వచ్చే నెలలో పనులు చేపట్టబోతున్నారు. టోటల్గా వివిధ టెండర్లను అయితే పిలుస్తున్నారు. టోటల్ 5 చోట్ల రిజర్వాయర్లు, లామ్ దగ్గర ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా రిజర్వాయర్లు కట్టబోతున్నారు.